ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా ఏప్రిల్ మాసము 11వ తారీఖు 2021 సంవత్సరం నుండి ఏప్రిల్ మాసము 17వ తారీఖు వరకు మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాశుల వారికి గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలాఫలాలు ప్రాప్తించబోతున్నాయన్న అంశాలని శాస్త్రోక్తంగా తెలియజేయబోతున్నామండి. అయితే ఈ వారంలో గ్రహస్థితులు చూసినట్లయితే ముఖ్యంగా కుజుడు ఇప్పుడున్నటువంటి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి 13వ తారీఖున గోచారం చేయబోతున్నారండి. అలాగే రవి మీనరాశి నుంచి మేషరాశిలోకి 14వ తారీఖున గోచారం చేయబోతున్నారు. బుధుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి 17వ తారీఖున గోచారం చేయబోతున్నారు. ఇలాగా రవి బుధ కుజగ్రహాలు గోచారం చేయబోతున్నాయండి. ఇది విశేషించి మనం చర్చించాల్సినటువంటి విషయాలు ఈ వారంలో. అయితే గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి పొజిషన్ ఎలా తీసుకున్నాయంటే రవి అశ్విన్లోకి ప్రవేశించబోతున్నారు నేను చెప్పినట్టుగా 14వ తారీఖున, కాబట్టి మేషంలో ఉంటారు. శుక్రుడు ఆల్రెడీ మేషంలోనే ఉన్నారు. రాహు వృషభ రాశిలో ఉండడం జరుగుతూ ఉంది. కేతు వృశ్చికంలోను, శని మకరంలోను, గురువు కుంభములో ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క సంచారం చూసినట్లయితే మీనము, మేషము, వృషభము, మిథునములో కూడాను పాక్షికంగా ఈ వారమంతా సంచరించబోతున్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే చంద్రాష్టము సింహరాశి వారికి, కన్యారాశి వారికి, తులారాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి కూడా కొద్దిగా పాక్షికంగా ఉండబోతుంది 17వ తారీఖున. ఈ సందర్భంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటో కూడా తెలియజేయబోతున్నాను. అలాగే ఏ దేవత ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకోబోతున్నారండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 13వ తారీఖున 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి సంచరించడం వలన మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. చాలా యోగవంతంగా ఉండబోతుంది. మీరు ఏదైనా కానీ సాధించాలనుకున్నట్లయితే ఈ వారంలో ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. అలాగే దూర ప్రాంతాలకి ప్రయాణం చేసే సమయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. 2వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ మేషరాశిలోనే ఉండడం జరుగుతుంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా స్త్రీల యొక్క అధికారం ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో అని చెప్పొచ్చు, ముఖ్యంగా మేషరాశి చెందినటువంటి వారికి. అలాగా 3వ స్థానానికి 6వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు 17వ తారీఖు వరకు మీనరాశిలో నీచి పొంది ఉన్నప్పటికీ అక్కడ మీకు ధైర్యవంతమైనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ బాగా డెవలప్ అవుతుంది. అప్పుల వలన బాధపడుతున్నటువంటి ఈ మేషరాశి చెందినటువంటి వారికి కొద్దిగా ఊరట కూడా లభించబోతుంది. అయితే 17వ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశించడం వలన మీకు తెలివితేటలు బాగా ఇనుమడించడము, టెక్నాలజీ పరంగా ముందుకెళ్లడం జరుగుతుంది. శత్రు జయాన్ని కూడా పొందబోతున్నారని చెప్పొచ్చు. 4వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ వారంలో మీకు మీనరాశిలోను, అలాగే అంటే 12వ స్థానంలోను, 1వ స్థానం, 2, 3 స్థానంలో సంచరించడం వలన మీకు 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 17వ తేదీ అద్భుతమైన ఫలితాలని ఇవ్వబోతున్నారు. అలాగే 5వ స్థానాధిపతి అయినటువంటి రవి ప్రజెంట్ 12వ స్థానంలో ఉన్నారు. అయితే 14వ తారీఖున మీ యొక్క రాశి అయినటువంటి మేషంలోకి రావడం, అశ్విన్లోకి ప్రవేశం జరుగుతుంది. అక్కడ ఉచ్చ పొందుతారు. అందువల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ సంతానం నుంచి మంచి శుభవార్త లభించబోతుంది. మీ ఎయిమ్ నెరవేరబోతుంది. సంతాన అభివృద్ధి ఉండబోతుంది అని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. క్రీడాకారులకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. అలాగే ప్రభుత్వ రంగంలో కానీ రాజకీయ రంగంలో మీకు చక్కటి అనుకూలత కూడా ప్రాప్తించబోతుంది.
అలాగా 7వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు మీ స్వక్షేత్రమైనటువంటి అంటే ఏమిటంటే ముఖ్యంగా మేషరాశిలోనే సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే స్త్రీ అనుకూలత బాగుంటుంది. భాగస్వామి నుండి మీకు మంచి సౌకర్యాలు వస్తాయి. వారి మాట వింటే చాలు. ఇది మీరు గమనించాల్సింది. అలాగే 9వ స్థానానికి 12వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు 11వ స్థానంలోకి అతిచారం చెందడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. కాకపోతే మీరు వ్యాపారం వద్ద కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కొద్ది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. వారము ఇది గ్రహించగలరు. అలాగా 11వ స్థానానికి 10వ స్థానానికి అధిపతి అయినటువంటి శని 10లోనే సంచరించడం జరుగుతుంది. కాబట్టి మీకు అద్భుతమైనటువంటి యోగం ఉంది. ఏ వృత్తుల వారికంటే ముఖ్యంగా ఫ్యాషన్ డిజైన్ లో ఉన్నటువంటి వారికి కావచ్చు, మల్టీమీడియాలో ఉన్నటువంటి వారికి, టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి, అలాగే హోటల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి, ముఖ్యంగా రీటైల్ గా ఈ యొక్క టైలరింగ్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, అంటే బట్టలు కుట్టి రెడీమేడ్గా అమ్ముతున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారంలో అని చెప్పొచ్చు. అయితే భార్యాభర్తల మధ్య అనుకూలత ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే ఇక్కడ 7వ స్థానాధిపతి మీ యొక్క జన్మ రాశిలోనే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి శుక్రుడు అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మీరేం చేయాలంటే మీ భార్య చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా వింటూ ఆమె చెప్పినటువంటి విధానంలో కానీ మీరు నడుకోగలిగితే మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద మేషరాశి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే చాలా యోగవంతంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కొరకు కానీ లేదా ప్రైవేట్ ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ మేషరాశి వారిలో ముఖ్యంగా వృద్ధులుగా ఉన్నటువంటి వారికి హార్ట్ సంబంధమైనవి కానీ ఫైల్స్ సంబంధమైనటువంటి దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యాధుల నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి. మైగ్రేన్ కూడా అవకాశం ఉంది. కీళ్ళ నొప్పులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఈ విషయంలో కొంతగా జాగ్రత్తలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకునే దాని మీద మీ ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే మీకు 13, 17 తారీఖులో ధన ఆదాయాన్ని ఇవ్వబోతున్నాయి. అదృష్టాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. ఆహ్లాదమైన జీవితాన్ని కూడా ఇవ్వబోతుంది. చక్కగా ఉపయోగించుకోండి. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీ యొక్క కమ్యూనికేషన్ కొద్దిగా ఫాస్ట్ గా ఉంటుంది. అయితే గురువుల్ని ఆదరించడము, వాళ్ళని గౌరవించడం చేయగలిగితే ఆ దోషం తొలగిపోయేసి మీకు అన్ని విధాలుగా మీ ప్రయత్నం మాత్రాన అన్నింటిలో సక్సెస్ పొందే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామిని గురుదేవతలను ఆరాధన చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 12వ స్థానంలో సంచరించడం వలన సాంసారిక జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకి వెళ్ళడము, ఆర్థిక ఎదుగుదల ఉండడము, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా అనారోగ్య పరిస్థితులు కలగడంలో ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు రావడము, నీటి గండాలు రావడం ఇలాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీ జన్మరాశిలోనే ఇంతవరకు సంచరించినటువంటి బుధుడు 13వ తారీఖున ధనస్థానమైనటువంటి 2లోకి వెళ్ళడం జరుగుతుంది. అదే సమయంలో చంద్రుడి యొక్క సంచారంలో చూసినట్లయితే 15వ తారీఖున మీ జన్మరాశిలోకి రాహుతో కలిసి చంద్రుడు సంచరించే సమయంలో కొద్దిగా మీ మనసు ఫ్లక్చువేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్థిరంగా ఆలోచించుకోవడం పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు తల్లి చాటు బిడ్డలైతే తల్లి చెప్పింది వినడానికి అవకాశం ఉంటుంది. మీకు వివాహమై ఉండి మీ భార్య మీద మీ తల్లి ఏమైనా చెప్పినా కానీ దాన్ని పూర్తిగా నమ్మేస్తారు. అలాగే భార్యని హింసించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ తల్లిదే తప్పైనప్పటికీ కూడాను మీరు తప్పనిసరిగా మీ భార్యనే తప్పు పట్టడం అనేది జరుగుతుంది. అంటే భాగస్వామి హింసించడం అనేది ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే రాహు చంద్రులు కలిసినప్పుడు తల్లి మాటను జవదాటని వాళ్ళుగా ఉండడం అనేది కూడా కనబడుతుంది. ఇది మనం జ్యోతిష పరిశీలన చేసినప్పుడు తెలుస్తాయి. అయితే మనము దానికి తగినటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ముందుకెళ్తే సంసారంలో గొడవలు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా కుజుడు ఇప్పుడు 2వ స్థానంలో ఉండడం, అది కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు సహజంగానే వస్తాయని చెప్పొచ్చు. అయితే 4వ స్థానాధిపతి అయినటువంటి ఇక్కడ రవి ఈ సమయంలో 13వ తారీఖు వరకు 11వ స్థానంలో సంచరించడం వలన మీకు వ్యాపార అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత 14వ తేదీ 11 నుంచి 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది మేషరాశిలోకి. కానీ ఉచ్చ పొందడం వల్ల రాజకీయ పరంగా అభివృద్ధి రావడము, వైద్య వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అనుకూలం కలగడము, అలాగే రాజకీయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో
ఈ యొక్క వృషభ రాశి చెందినటువంటి వారికి ఉన్నత స్థాయి పదవులు రావడం కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే పంచమానికి ద్వితీయ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ సందర్భంలో మీకు 11వ స్థానంలో సంచరించడము, అది కూడా నీచ పొంది ఉండడం వల్ల మీ స్థలాల విషయంలో కొన్ని గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వము మీ స్థలాలను ఆక్రమించుకోవడం జరిగే అవకాశం ఉంటుంది. అయితే 17వ తారీఖు నుండి చూసినట్లయితే బుధుడు మీ యొక్క రాశికి 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి మీ కుటుంబంలో కొన్ని చిక్కులు చింతలు అనేవి మొదలవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇది దేనివల్ల వస్తుందంటే ప్రభుత్వ పరంగానే ఉంటుంది, అలాగే వైద్య పరంగా కూడా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటి ఖర్చులు మీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే చూసినట్లయితే సంతాన విషయంలో కూడాను కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతున్నప్పటికీ వారాంతంలో మీరన్నీ కూడాను సమసిపోయి సక్సెస్ఫుల్ లైఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మీ జన్మరాశికి 6వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు 12వ స్థానంలో ఉండడం వల్ల మీరు అప్పు చేసైనా కానీ వైద్యానికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువ వడ్డీకి తీయాల్సిన పరిస్థితి, లోన్ అప్లై చేయవలసిన పరిస్థితి, ఈఎంఐకి కూడా మీరు సకాలంలో కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి స్త్రీలు ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ టెన్షన్ పడి ఎక్కువగా ఏడవడము, అందువల్ల గుండె నొప్పి సంబంధమైన దోషాలు, అలాగే యూరినరీ బ్లాడరు, యూట్రస్ ప్రాబ్లం రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వ్యక్తిగత జాతకం చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. 7వ స్థానాధిపతి కుజుడు ఇప్పుడు మీ ధనస్థానంలో ఉండడం వల్ల భాగస్వామి ద్వారా కుటుంబంలో గొడవలు రావడానికి, ఎక్కువగా అర్జెన్సీ ఫామ్ అవ్వడము, లేనిపోని విషయవాంఛతో ముందుకెళ్లడం జరుగుతుంది. అదే సమయంలో ఇక్కడ 7వ స్థానంలో కేతు కూడా ఉండడం వల్ల చీటికి మాటికి గొడవలు రావడానికి అవకాశాలు కనబడతాయి. అవి మనం సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తే సమస్యలు అనేది ఉండవు. అయితే 8వ స్థానానికి 11వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు 10వ స్థానంలో సంచరించడం వలన వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగం చేసే చోట మంచి పేరు వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు లాభమే వస్తుంది కానీ నష్టం రాదు. అయితే 9వ స్థానాధిపతి 9లోనే ఉండడం వల్ల భాగ్యవంతమైన జీవితం అనేది ఏర్పడుతుంది. అయితే దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీరు ఉన్నటువంటి ఊరి నుండి దూరంగా వెళ్ళి కానీ వ్యాపారాలు కానీ చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ముఖ్యంగా ప్లాంట్ బిజినెస్ అంటే మొక్కల బిజినెస్ చేయడం కానీ, అలాగే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఏది చేసినా కానీ సక్సెస్ అవుతారు. ముఖ్యంగా టెక్స్టైల్ బిజినెస్ అంటే దుస్తుల్ని మనం తిరుగుతూ అమ్ముతుంటారు కొంతమంది. ప్రతి అవసరమైన నిమిత్తం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అమ్ముతుంటారు. అలాంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఒకే చోట కాకుండా తిరిగి వ్యాపారం చేసే వారందరికీ కూడాను ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అలాగే ఫిషింగ్ కావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మొబైల్ రూపంలో అంటే మూమెంట్ ఇచ్చుకుంటూ ప్రయత్నం చేస్తున్నటువంటి బట్టలు అమ్ముతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే బండిలో పెట్టుకొని అమ్ముతుంటారు. కొంతమంది ఈ యొక్క ట్యాక్సీలో పెట్టుకొని కూడా అమ్ముతుంటారు. ఇలాగా అమ్ముతున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారము. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని చూసినట్లయితే 11వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ చాలా అద్భుతంగా ఉంది. ఈ వారంలో దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఇక్కడ కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారు కొద్ది కోపం తగ్గించుకొని ముందుకెళ్తే మంచిది. అలాగే కుటుంబంలో వారి అవసరాలను మీరు గమనిస్తూ వారికి కావాల్సింది అందజేయండి. అందువల్ల ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వివాహం కావాల్సినటువంటి ఆడబిడ్డలను గుర్తించి ఇది వివాహ వయసు పొందినటువంటి సమయం కాబట్టి వారికి సరైనటువంటి వరుడిని లేదా వధువుని వెతకాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళండి. అలాగే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి 11, 15, 19వ తారీఖులు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను కొద్దిగా అడ్డంకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సంసారంలో కొన్ని చిక్కులు రావడానికి అవకాశం. రోహిణి నక్షత్రం వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి. అది ఒక విధంగా విడాకులకు వెళ్ళడానికి కూడా అవకాశాలు కనబడతాయి. అలాగే చూసినట్లయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అద్భుతమైన యోగం ఉంది. అయితే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో అక్కడ కోపాన్ని తగ్గించుకుని ముందుకెళ్ళండి. పై అధికారులని వాళ్ళని గౌరవిస్తూ వారు చెప్పిన మాటలు వినగలిగితే మీకు రాబోయే కాలంలో మంచి ప్రమోషన్తో కూడినటువంటి జీతభత్యాలు కూడా పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారంలో శివుని ఆరాధన చేయండి. అలాగే గంగామాతను ఆరాధన చేయగలిగితే ప్రశాంతమైన జీవితాన్ని ఈ వృషభ రాశి వారు పొందుతారండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మిథున రాశికి అలాగే కన్యా రాశికి రెండింటికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ సందర్భంలో చూసినట్లయితే 16వ తారీఖు వరకు మీనరాశిలో 10వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. తత్ఫలితంగా ఏమవుతుందంటే
ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో వర్క్ చేస్తున్నారో, అలాగే ఉపాధ్యాయ వృత్తుల్లో పనిచేస్తున్నారో, ముఖ్యంగా డాక్టర్గా ఉన్నటువంటి వారు సర్జన్స్గా పనిచేస్తున్నారో, వారికి కొద్దిగా వారి వృత్తులను అవమానాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే 17వ తారీఖు నుంచి అవన్నీ కూడాను, నిందలన్నీ కూడా తొలగిపోయి సక్సెస్గా లాభాల బాట పడే అవకాశం కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా మిథున రాశికి చెందినటువంటి వారికి తల్లి నుంచి చిన్న చిన్న చీవాట్లు రావడం కానీ, లేదా ఇంటి నిర్మాణంలో కానీ, లేదా మీరు ఎక్కడైనా లోన్ తీసుకోగలిగితే దానికి సరైనటువంటి కట్టలేని సమయంలో కూడా కొన్ని నిందలు, కొద్దిగా అవమానాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మనము సూచన ప్రమాణంగా తెలుసుకుని వాటి నుండి బయటపడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అదే సమయంలో మీ రాశికి 2వ స్థానానికి అధిపతి అయినటువంటి చంద్రుడు ఈ సమయంలో 10వ స్థానంలోనూ 11, 12 మీ జన్మరాశిలోనే సంచరించడం వలన కొద్దిగా అద్భుతమైన ఫలితాలు మాత్రము ఈ మిథున రాశి వారు పొందుతున్నారు. అవి ముఖ్యంగా 11వ తారీఖు, 12, 13, 14, 17వ తారీఖులు ఈ 5 రోజులు మాత్రము ధన ఆదాయానికి కొదవ లేకుండా వస్తుంది. కానీ వచ్చినటువంటి ధనాన్ని మీ కుటుంబ సభ్యుల కొరకు సద్వినియోగం చేయండి. ఇతరులు అడిగితే వెంటనే ఇచ్చేశారంటే తిరిగి మీకు అవసరమైనప్పుడు అవి మీ చేతికి రాకుండా పోవడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. 3వ స్థానానికి అధిపతి అయినటువంటి రవి 13వ తారీఖు వరకు 10వ స్థానంలో ఉండడం వల్ల రాజకీయ పరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. మీకు చేతికి అందినట్టే ఉంటుంది ప్రమోషను. సరైన సమయంలో మీకు అందగలిగే అన్ని అలయన్స్ అన్ని కూడా అందుతాయి. గవర్నమెంట్ నుండి కావచ్చు, లేదా ప్రైవేట్ సంస్థల నుండి. చాలా అద్భుతంగా ఉంది. ఆ తదుపరి 14వ తారీఖు నుండి 11వ స్థానంలోకి ప్రవేశించబోతున్నారు రవి. అది కూడాను ఉచ్చ పొందబోతున్నారు. అందువల్ల మొత్తం మీద మీ కుటుంబంలో ఉన్నటువంటి కనిష్ట సోదరిమణులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇరుగు పొరుగు వారితో చక్కటి అవినాభావ సంబంధాలు ఏర్పడతాయి. మీకు థిక్ ఫ్రెండ్ యొక్క ఆదరణ ఉంటుంది. వారి సహాయ సహకారాలతో ఒకవేళ మీకు ఉద్యోగం లేదనుకుంటే ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగా 5వ స్థానానికి, ముఖ్యంగా 12వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సమయంలో మీ రాశికి 11వ స్థానంలో సంచరించడము చాలా అద్భుతంగా ఉంది. మీకు ఇంతవరకు మెడిసిన్ ఖర్చుల కోసం ఎవరినైనా అప్పుగా తీసుకుంటే అవి అప్పులు తీరబోతున్నాయి. ఏదైనా ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ మీరు సంపాదించి కూడాను మీ స్వదేశంలోకి లేదా స్వప్రాంతంలో ఉన్నటువంటి వారికి అందజేయడం జరుగుతుంది. అప్పులు తీరడం అనేది ముఖ్యంగా కనబడుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా తొలగబోతున్నాయి. స్త్రీ వలన పురుషునికి, పురుషుని వలన స్త్రీకి సౌఖ్యవంతమైన జీవితం రాబోతుంది. సంసార జీవితం అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇక్కడ జన్మరాశిలోనే కుజుడు సంచరించడం జరుగుతుంది. అది కూడాను 6వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు. తత్ఫలితంగా ఏమవుతుందంటే మీకు కొద్దిగా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని జాతకాల్లో మనం పరిశీలించినట్లయితే జన్మరాశిలో కానీ జన్మలగ్నంలో కానీ కుజుడు ఉన్నప్పుడు వారికి పుత్ర దోషం కూడా ఉంటుందని చెప్తుంది. అందువల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల వలన కొద్దిగా చికాకు ఏర్పడము, బిడ్డలు డెవలప్ కాలేకపోతున్నారే, వీరికి ఎంతో ఖర్చు పెట్టేసిన అప్పు చేసినాం కానీ వారు సరిగా దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు అన్నట్టు ఆలోచన మిమ్మల్ని వెంటాడుతుంటుంది. 7వ స్థానానికి 10వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఈ సమయంలో మీ యొక్క భాగ్యస్థానంలో సంచరించడం అనేది చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది. మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని ఉద్యోగంలో కలిగించబోతుంది. అలాగా ఫైనాన్స్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ, బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వారు, పంచాయతీ బోర్డులో పనిచేస్తున్నటువంటి వారు కానీ, అలాగే న్యాయ సంబంధమైన కోర్టుల్లో పనిచేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా టీచర్స్గా ఉన్నటువంటి వారి కుటుంబంలో శుభ ఖర్చులతో కూడినటువంటి శుభ కార్యాలు కూడా జరుగుతాయని కూడా చెప్పవచ్చు. అయితే అష్టమాధిపతి అష్టమంలో సంచరించడం 9వ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది కాబట్టి మీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. వారికి ఉన్నటువంటి శ్వాసకోశ సంబంధమైన దోషాలు ఏమైనా ఉన్నా, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, అలాగే ముఖ్యంగా మూత్రాశయ సంబంధమైన దోషాలు ఏమైనా ఉన్నా, షుగర్ సంబంధమైన దోషాలు ఉన్న వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి. అందువల్ల వారికి త్వరగా నయం అవడానికి కూడా అవకాశం కనబడుతుంది. అయితే
ఈ వారంలో చూసినట్లయితే మిథున రాశిలో నక్షత్రాలని ముఖ్యంగా పరిశీలించితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో భాగ్యవంతమైన జీవితం ఉంది. తండ్రి యొక్క ఆదరణ ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యను పొందడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పైపెచ్చు అలాగే చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీ మూలకంగా ఆదాయం లభించడము, వివాహానికి సన్నద్ధమవుతున్నటువంటి మగవారికి అంటే పురుషులకు వచ్చే భాగస్వామి నుంచి ఆస్తిపాస్తులు రావడం కూడా జరగబోతుంది. అలాగే పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో భయంగా ఉండడము, మన కుటుంబం ఎందుకు ఇలాగా రోజు రోజుకి క్షీణిస్తూ ఉందన్నటువంటి ఆలోచన కలగడము, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రావడము, పెళ్ళైనటువంటి వారు తన భార్యను లేదా తన భర్తను వదిలి దూరంగా ఉండడానికి కొద్దిగా అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలు పొందడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇది సూచన ప్రమాణంగానే చెప్తున్నాను. వ్యక్తిగత జాతక పరిశీలన చేయాలి. వీటి నుంచి మనం బయటపడాలంటే శనేశ్వరిని ఆరాధన చేయడము, అలాగే చండికా పరమేశ్వరిని పూజించడం చేయండి. ఉత్తమ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కర్కాటక రాశి అధిపతి అయినటువంటి చంద్రుడు 9వ స్థానంలోను 10వ స్థానంలోను 11వ స్థానము అలాగే 12వ స్థానము కూడా పాక్షికంగా సంచరిస్తారు. అందువలన ఈ వారంలో మీకు చంద్రునికి సంచారము చాలా అద్భుతంగా ఉండబోతుంది. అది ఎలాగంటే 12వ తేదీ కానీ 13, 14, 15, 16వ తేదీలు మీకు సౌఖ్యవంతమైనటువంటి జీవితమే కాకుండా లాభాదాయకమైనటువంటి కూడిక అంటే లాభాదాయకంగా కూడా ఉంటుంది. అంటే లాభదాయకంగా ఎలా ఉంటుందంటే మనం చేస్తున్న వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీకు చాలా అనుకూలతలు కలగబోతున్నాయి. అలాగే చూసినట్లయితే 2వ స్థానానికి అధిపతి రవి 13వ తారీఖు వరకు 9వ స్థానంలో ఉండడం వలన మీ కుటుంబంలో ఉన్నటువంటి యజమాని తండ్రి కావచ్చు లేదా రేషన్ కార్డు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీకి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వారి మాట మీరు వింటూ రావాలి. తండ్రికి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ మీ తండ్రి వైద్య వృత్తిలో ఉండి ఒక ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, అలోపతి ఇలాంటి వాటిలో పనిచేస్తున్నా కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా తండ్రికి ఏదో ఒక విధంగా డిజబిలిటీ ఫామ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే కంటికి సంబంధించింది కావచ్చు, చేతికి సంబంధించింది, కాలుకి సంబంధించినటువంటి లోపాలు కనబడడానికి కూడాను అవకాశం ఉంది. ఎక్కడికైనా బయట వెళ్ళేటప్పుడు మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఈ వారంలో కనబడతా ఉంది. ఇది సూచన ప్రమాణంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే 3వ స్థానానికి 12వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు కూడాను 16వ తారీఖు వరకు 9వ స్థానంలోనే సంచరించడం జరుగుతుంది. 9వ స్థానంలో బుధుడు ఉంటే తండ్రికి అనుకూలమే, కానీ కుమారులకు లేదా కూతుర్లకు తండ్రి ద్వారా పెద్దగా ఉపయోగాలు లేకుండా ఉంటాయని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. అయితే 17వ తారీఖు నుంచి 10వ స్థానంలోకి రావడం జరుగుతుంది బుధుడు. తత్ఫలితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి కనిష్ట సోదరిమణులకు మీరు పెట్టే ఖర్చు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రూపంలో లాభదాయకంగానే ఉంటుంది. వారికి ఒక పని అనేది కూడా కల్పించడం అనేది మీరు ఖర్చు పెట్టేనగానే కలిగిస్తారు. అందువల్ల వారికి జీవితంలో స్థిర ఆదాయాన్ని పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 4వ స్థానానికి అలాగే 11వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సమయంలో 10వ స్థానంలోనే సంచరించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఏదైనా గృహ నిర్మాణాన్ని చేయాలనుకున్నా, వాహనాన్ని కొనాలనుకున్నా, మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి చోటే ఆ లోన్లకి అప్లై చేసి కూడా కొనుక్కోవచ్చు. మొత్తం మీద ఒకవేళ వృత్తి వ్యాపారాల్లో ఉంటే వ్యాపారంలో బాగా ఆదాయం కలగడం వల్ల గృహ నిర్మాణానికి సంబంధించింది కావచ్చు లేదా వాహనానికి సంబంధించిన ఖర్చులు సులభంగా మీరు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఉంది. తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో కూడా మీకు ఖర్చుకి వెనకంజ వేయకుండా ఆ తల్లిని కాపాడుకోవడం కూడా జరుగుతుంది. అయితే 5వ స్థానంలో కేతువు సంచరించడం జరుగుతూ ఉంది. 11వ స్థానంలో రాహు సంచరించడం జరుగుతుంది. అయితే కేతువు 5వ స్థానంలో సంచరించే సమయంలో మీ సంతానం తీసుకునే నిర్ణయాలు మీరు చక్కగా దగ్గరుండి గమనిస్తూ రావాలి. 11వ స్థానంలో రాహు సంచరించే సమయంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది, సక్సెస్ఫుల్ లైఫ్ని ఇస్తుంది. కానీ స్పెక్యులేషన్ ద్వారా అంటే ఏమిటంటే జూదము సంబంధమైనటువంటి షేర్ మార్కెటింగ్, ట్రేడింగ్ ఇలాంటి వాటిలో
ఆచితూచి మీరు నిర్ణయాలు తీసుకుంటే మంచిది, ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు. అలాగే చూసినట్లయితే పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు వ్యయస్థానంలో సంచరించడం వల్ల సంతానానికి ఏదో ఒక రూపంలో ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ సంతాన అభివృద్ధి కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి కొన్ని అవసరాల నిమిత్తం మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే కనిష్ట సోదరిమణులు కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఖర్చు పెట్టి వారి యొక్క స్థిరమైనటువంటి జీవితాన్ని ఇస్తారు మీరు. 6వ స్థానానికి 9వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు 8వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అందువల్ల కొన్నిగా అప్పుల బాధలు కలగడము, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బందులు రావడము, హార్ట్ అటాక్ సంబంధించి ఫైల్స్ సంబంధమైన దోషాలు రావడము, మెదడులో క్లాట్స్ ఫామ్ అవడము, కొవ్వు సంబంధమైన దోషాలన్నీ కూడా ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకుని మీరు ముందుకెళ్ళాలి తండ్రి విషయంలో. అందువల్ల మీరు అప్పు చేయవలసిన పరిస్థితి కూడా కనబడే అవకాశం ఉంది. సమసప్తమ స్థానంలో 8వ స్థానానికి అధిపతి అయినటువంటి శని కూర్చొని ఉన్నారు. అందువల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మీ భార్యకి కావచ్చు, లేదా భర్త కావచ్చు, కొద్దిగా కష్టం రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక ఇబ్బంది కలిగి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. అన్ని నెగిటివ్గా చెప్తున్నారే, పాజిటివ్ ఏమి లేదంటే పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని మనకి ముందుగానే తెలిసిపోతుంది కాబట్టి దాని నుండి జాగ్రత్త పడడమే పాజిటివ్. చాలా మంది ఏంటంటే రెమెడీస్ చెప్తున్నారు. రెమెడీస్ అనేది పెద్దగా అప్లికేబుల్ కావు. జాతకము అంటే ఏమిటంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు బట్టి, డిసిషన్ మేకింగ్ని బట్టి, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసే దాన్ని బట్టి మాత్రమే అది రెమెడీగా మారుతుంది. కానీ అనవసరమైన రెమెడీస్ చేసి ఖర్చు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అయితే వివాహానికి వచ్చినటువంటి బిడ్డలు, వయసు వచ్చినటువంటి బిడ్డలకి వివాహ సంబంధాల దగ్గరికి వస్తాయి, వచ్చినట్టు వచ్చి ఫెయిల్ అవుతుంటాయి. అది మీరు కరెక్ట్గా కానీ అప్లికేబుల్ చేసి ఏమిటి లోపం అని తెలుసుకోగలిగితే ముందుకెళ్ళవచ్చు. దీనికి లోపం ఒకటి ఏమిటంటే ఆల్రెడీ మనము ఒక అలయన్స్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళ గురించి సెకండరీ ఆప్షన్ అడగడం, దానివల్ల అది ఫెయిల్ అవుతా ఉంది. ఇది గమనించండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి వ్యాపారంలో మంచి అనుకూలతలు ఉంటాయి, మంచి అభివృద్ధి కూడా కనబడుతుంది. అది ఎలాగంటే మీరు హార్డ్వేర్ బిజినెస్ చేస్తున్నా కానీ, సిమెంట్ సంబంధమైన పనులు చేస్తున్నా కానీ అనుకూలంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళకి చూడ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్లే కిడ్స్ ఐటమ్స్ అమ్ముతుంటారు, వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే కార్పొరేషన్ ద్వారా ఫైనాన్స్ ఇస్తుంటారు, వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ వారం. అలాగే చూసినట్లయితే పునరుష తదుపరి పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే ఆదాయాల మీద ఆదాయాలు రాబోతున్నాయి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కొద్దిగా మెలకుగా ఉంటే రాత్రికి రాత్రి కోట్లు సంపాదించే యోగాన్ని కూడా పొందుతారు. షేర్ మార్కెటింగ్ ఇప్పుడు కొద్దిగా డౌన్ అవుతూ ఉన్నప్పటికీ కూడాను ఈ ఉగాది తర్వాత కొద్దిగా ఎక్కువగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారి సంతాన విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేదా లిటిగేషన్ లైఫ్ ఉండి ఏదో ఒక విషయంలో కోర్టులకు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పరిస్థితులు కనబడతా ఉంది. ఇవి గమనించి ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించడము, అలాగే దక్షిణామూర్తిని కానీ ఆరాధన చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. దైవ ఆరాధనతోనే మనం ఏమైనా సాధించగలము, ఇది గమనించగలరు. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి 13వ తారీఖు వరకు 8వ స్థానంలో సంచరించడం వలన ఆ 13వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సింహరాశి వారికి ఏదైనా కానీ చిన్న చిన్న ప్రమాదాలు రావడం కావచ్చు, ఖర్చుతో కూడిందిగా ఉండడము, చిన్న చిన్న దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేదా ఎక్కడికైనా తీర్థయాత్రకి వెళ్ళిన చోట కూడాను కొద్దిగా ఇబ్బంది కలగడం అనేది అవకాశం ఉంది. అయితే 14వ తారీఖు నుండి భాగ్యస్థానంలోకి మేషరాశిలోకి రావడం జరుగుతుంది, అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. కాబట్టి అప్పటి నుంచి మీకు అద్భుతంగా ఉంటుంది. మీకు కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ని ఇవ్వబోతుంది. రాజకీయ పరంగా అనుకూలత రాబోతుంది. ఉన్నతమైనటువంటి చదువులు చదవడానికి వెళ్ళే వారికి అనుకూలంగా ఉంటుంది. అక్కడి నుంచి చూసినట్లయితే మీకు ఒక ఫార్చ్యూన్, ఒక అదృష్టం అనేది తలుపు తట్టపోతుందని కూడా చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే ఇక్కడ 2వ స్థానానికి, అలాగే ముఖ్యంగా
11వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు 16వ తారీఖు వరకు అష్టమంలో ఉండడం జరుగుతుంది. ఆ తదుపరి భాగ్యంలోకి ప్రవేశిస్తారు. అష్టమంలో బుధుడు ఉంటే చాలా యోగిస్తుంది అంటారు, కానీ ఇక్కడ నీచ పొంది ఉండడం వలన యోగించే ఫలితాలను రాకుండా పోవడం, అంటే ఆర్థిక ఎదుగుదల లేకుండా పోవడం జరుగుతుంది. కానీ 17వ తారీఖు నుంచి భాగ్యస్థానంలోకి రావడం జరిగింది కాబట్టి శత్రువుల భయం ఉన్నప్పటికీ కూడాను మీకు ఉన్నత విద్యను అభ్యసించేవారు, అంటే స్కాలర్స్గా ఉన్నవారు, సైంటిస్టులుగా ఉన్నటువంటి వారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, వైద్య వృత్తుల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయం. ఎప్పటి నుంచి అంటే 17వ తారీఖు నుంచి, అంటే వారం అంతం అయిపోతుంది. వారాంతంలో బాగుంటుంది. అదే సమయంలో చూసినట్లయితే ధనం కూడాను రావడానికి అవకాశం ఉంటుంది. భాగ్యవంతమైన జీవితం, ఎప్పుడు చేతిలో డబ్బు ఉంటుంది, లాభాల మీద లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ 3వ స్థానానికి 10వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడాను ఇప్పుడు భాగ్యస్థానంలోనే సంచరించడం జరుగుతుంది. కాబట్టి నవీన వస్తువులు కొనాలన్నటువంటి ఆలోచన మీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఉండడము, స్త్రీలు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడము, ఉన్నతమైన ఉద్యోగాల వైపు వారి యొక్క దృష్టి పెట్టడం ఉంటుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే స్త్రీలకి చాలా అద్భుతంగా ఉంది ఈ వారంలో. అలాగే కనిష్ట సోదరిమణులు కూడా మీకు అనుకూలిస్తారు. అదే సమయంలో 10వ స్థానంలో ఇక్కడ రాహు సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తుంటారో లేదా వృత్తి వ్యాపారాలు చేస్తుంటారో అక్కడ మీకు తగిన విధంగా ఐడి ప్రూఫ్ కలిగి ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధమైనది కావచ్చు, లేదా ఇలాంటి రైడింగ్స్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఎవిడెన్స్ని కరెక్ట్గా పెట్టుకోగలిగితేనే మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే 4వ స్థానంలో కేతువు సంచరించడం జరుగుతూ ఉంది. 4వ స్థానంలో కేతువు సంచరించడము, 4వ స్థానాధిపతి ఇప్పుడు లాభస్థానంలో ఉండడము, ఇవి రెండింటినీ మనం పరిశీలించగలిగితే మీ తల్లికి అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను తొందరగా కుదుట పడడం కూడా జరుగుతుంది. అలాగే చూసినట్లయితే మీరు ఇల్లు కట్టుకునే యోగాన్ని ఇస్తుంది. వాహనాన్ని కొనడానికి అవకాశం ఉంటుంది. చాలా యోగవంతంగా ఉంది ఈ వారంలో. సుఖ జీవనం మేము గడపడానికి అనుకూలంగా ఉంది. కానీ ఒకటే లోపం, అదేమిటంటే ఆ కుటుంబంలో చల్లా చెదరపోవడానికి ఎవరో ఒక కోపం మాత్రము కారణమవుతుందని మాత్రం చెప్పగలరు. అదే విధంగా 5వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు సమసప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. అందువల్ల ఏమిటంటే ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వ్యవస్థ అనేది కొన్ని కోపతాపాలతో విడిపోవడానికి, లేదా బాగా ఉన్నటువంటి వారు ఏదో ఒక కారణం చేత మూడో వ్యక్తి వల్ల కూడాను కొన్ని ఇబ్బందులు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అది కూడాను ఇక్కడ కారణము మీ యొక్క వేగవంతమైనటువంటి నిర్ణయాలని చెప్పొచ్చు. సంతానానికి కూడా అధిక కోపం రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం అలిగి వెళ్ళిపోవడానికి, దూరంగా ఉంటాం మేము ఇంట్లో ఉండమనడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. మీ ఏం నెరవేరడానికి మీరు తీసుకున్న నిర్ణయాలే ఇక్కడ కారణమవుతాయి. మీరు చాలా వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 7వ స్థానానికి అధిపతి అయినటువంటి శని ఇప్పుడు 6లో సంచరించడం వలన భాగస్వామికి అనారోగ్యం కలగడం కానీ, దానికి అప్పు చేయడము, శత్రువుల భయం కలగడము, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కనబడము, అలాగే విద్యార్థులు ఉన్నటువంటి వారికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళాలంటే ఏదో ఒక భీతి కలగడము, నేను సక్సెస్ కాగలనా లేదా అన్నటువంటి ఆలోచన కలగడం కూడా జరిగే అవకాశం మాత్రము కనబడతాం. అయితే 12వ స్థానానికి అధిపతి చంద్రుడు ఈ వారంలో అష్టమంలోను, నవమంలోను, దశమంలోను, అలాగే ఏకాదశ స్థానమైనటువంటి 11వ స్థానంలోనూ సంచరించడం జరుగుతూ ఉంది. అయితే అష్టమంలో సంచరించే సమయంలో 11వ తేదీ 12వ తేదీ సంచరించడం జరుగుతుంది. 12వ తేదీ ఉదయం 11:19 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాల్లో వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక లావాదేవీలు కొనసాగించేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు ఆలోచించి ధన వ్యయాన్ని చేయండి. ధనం ఖర్చు పెట్టండి, పెట్టుబడిగా కూడా పెట్టండి, సమస్య ఏమి లేదు. అయితే మీకు 15వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని కూడా ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చు. మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా చూసినట్లయితే 15, 16, 17 తేదీలు అనుకూలంగా ఉంది. అలాగే పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మంచి లాభాలు వస్తాయి. గృహ నిర్మాణానికి మీ యొక్క ఆర్థిక ఎదుగుదల బాగుంటుంది. అలాగే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి
ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలోనే చిన్నటువంటి నేర ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మాత్రం మీరు సమన్వయంగా కానీ చేసుకోగలిగితే మీ ఇంట్లో కూడా సౌఖ్యవంతమైన జీవితాన్ని పొందగలరు. అందుకని ఈ వారంలో విష్ణుమూర్తిని ఆరాధన చేయడము, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ దక్షిణామూర్తిని కూడా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో 1వ స్థానానికి 10వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు సమసప్తమ స్థానంలో 16వ తారీఖు వరకు సంచారం చేయడం వలన కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, లేకపోతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారి మధ్య కానీ కొన్ని చిన్న అనుమానాలు, అవమానాలు జరిగే అవకాశం కనబడతాం. అంతేకాకుండా ఇక్కడ 10వ స్థానానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది కాబట్టి ముఖ్యంగా 17వ తారీఖు నుండి చూసినట్లయితే బుధుడు 8వ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది. ఆ సందర్భంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వైద్య వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారు, ఒక హెచ్ఆర్గా పనిచేస్తున్నటువంటి వారు, లేదా ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు కావచ్చు, లేకపోతే వారు అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందులో జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో 2వ స్థానానికి 9వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సందర్భంలో 8వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది మేషరాశిలో. అందువల్ల మీ తండ్రికి కావచ్చు, లేదా కుటుంబంలో కానీ కొద్దిగా అనారోగ్య హేతువులు కనబడుతున్నాయి. అంటే డబ్బులు ఖర్చుతో కూడినటువంటి విధంగా ఉండడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అందులో జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే మంచిది. అలాగే చూసినట్లయితే 3వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు ముఖ్యంగా ఇప్పుడు 8వ స్థానానికి కూడా అధిపతి అవ్వడము, 10వ స్థానంలో ప్లేస్ అయ్యడం జరిగింది. అది కూడా 13వ తారీఖు నుండి 10వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఉపాధ్యాయ వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి కనిష్ట సోదరిమణులకు ఏదైనా చిన్న ప్రమాదాలు రావడం కానీ, వారు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇబ్బంది కలగడం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే స్పైనల్ కార్డు సంబంధమైన దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది. వారు ఎక్కడైతే వ్యాపారాలు చేస్తుంటారో మీ యొక్క కుటుంబంలో వారికి కొద్దిగా అనీజీనెస్ ఏర్పడము, ఉద్యోగానికి సరిగా అటెండ్ కాలేకపోవడం కూడా జరుగుతుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. వారి కుటుంబంలోనే సంతాన విషయంలో కొంత విచారాన్ని పొందవలసిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. అదే సమయంలో 4వ స్థానానికి 7వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు 6వ స్థానమైనటువంటి 6లో సంచరించడం జరుగుతుంది. కాబట్టి మీ కుటుంబంలోనే ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే మీ కుటుంబాన్ని పోషిస్తున్నారో, కష్టపడి పనిచేస్తున్నారు, మీ యొక్క అన్ని ఖర్చుల్ని భరిస్తున్నారు, అప్పులు తీరుస్తున్నారు, ఇంటికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నారు, వారి విషయంలో మీరు వారిని తక్కువతనంగా చూడకుండా ఉంటే ఈ వారం మీకు మంచి జరుగుతుంది. ఇది గమనించండి. అలాగే ఇక్కడ 5వ స్థానానికి 6వ స్థానానికి అధిపతి అయినటువంటి శని పంచమంలోనే సంచరించడం జరుగుతుంది. కాబట్టి సంతానానికి కూడా కొద్దిగా అనారోగ్యం కలగడం కానీ, లేదా వారు తీసుకునే నిర్ణయాలు అన్ని కూడా డిస్టర్బెన్స్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వారికి నీటి సంబంధమైన గండాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి యొక్క ఎయిమ్ ఎలా ఉంటుందంటే ఎండాకాలము వర్షాకాలంలో ఏ విధంగానైతే మనకు తెలియకుండా వర్షాకాలంలో ఎండలు కాయడము, ఎండాకాలంలో వర్షాలు పడడం జరుగుతుంటారు చూడండి, ఆ విధంగా ఉంటుంది. అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు వీరు. వారికి సరైన నిర్ణయాన్ని ఇచ్చి మీరు ముందుకు నడిపించవలసిన పరిస్థితి ఎంతైనా అవసరం. అయితే ఇక్కడ 11వ స్థానానికి అధిపతి అయినటువంటి చంద్రుడు ఇక్కడ ముఖ్యంగా మీ యొక్క రాశికి 7వ స్థానంలోనూ, 8వ స్థానము, 9, 10 స్థానాల్లో ఈ వారమంతా సంచరిస్తారు. తత్ఫలితంగా మీకు 12వ తారీఖున ఉదయం 11:20 నుంచి 13వ తారీఖు 14వ తారీఖు కంప్లీట్గా చంద్రాష్టమం నడుస్తుంది. ఈ సందర్భంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది.
మీరు ఎక్కడికైనా వెళ్ళే సమయంలో తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళడం లేదా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు చెప్పి వెళ్ళడం వల్ల మీకు ఆ ప్రమాదాలు తప్పిపోవడానికి కూడా అవకాశాలు కనబడతాయి. అయితే ఈ వారంలో 11వ తేదీ 16, 17వ తేదీలు మాత్రం అద్భుతంగా ఉంది చంద్రుడి సంచారం. దీన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళొచ్చు. అదే సమయంలో ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఉద్యోగ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి పోకలకు వెళ్ళి ఆ ఉద్యోగం ఉన్నదాన్ని సస్పెండ్ అయ్యే విధంగా చేసుకోకండి దయచేసి. అది ఒకటైతే, హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీ కుటుంబ సభ్యులే అవమానాలు కలిగించే విధంగా ఉంది కాబట్టి మీరే ఎక్కువ మాటలు మాట్లాడకుండా మీ యొక్క హోదాన్ని, మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోండి. హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి. ఫైల్స్ సంబంధమైన దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది. సీటింగ్ దగ్గర ఉన్నటువంటి డిస్క్స్ అరిగిపోయినట్లుగా అవి ఎక్కువ నొప్పిని కలిగించే విధంగా కూడా ఉంటాయి. ఇందులో జాగ్రత్తలు తీసుకోవాలి. హార్ట్ సంబంధమైనటువంటి బీటింగ్స్లో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. తదుపరి చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంగళవారం, శుక్రవారం సమయంలో తప్పనిసరిగా ముత్తైదులుగా ఉన్నటువంటి వారు స్నానం చేసే సమయంలో పసుపు ఇలాంటివి సాంప్రదాయబద్ధమైనటువంటి వాటిని ఉపయోగించి ముఖంలో లక్ష్మీ కళాంశాలను పెంచుకోవడం వల్ల మీ మాంగళ్యము గట్టిగా ఉండడము, దీర్ఘ సుమంగళ తత్వాన్ని పొందడానికి అవకాశం ఈ వారం కనబడతాం. అయితే ఈ వారంలో లక్ష్మీదేవిని ఆరాధన చేయడము, శివుని పూజించడం చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు 8వ స్థానానికి కూడా అధిపతి అయ్యి ఈ వారంలో 7వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. సమసప్తమ స్థానంలో శుక్రుడు ఉంటే దీన్ని కలత్ర దోషము అని అంటారు. అంటే 1, 7తో 7, 1తో శుక్రుడు కనెక్ట్ అయితే వివాహ జీవితాలు పెద్దగా అనుకూలంగా ఉండవని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. అందువలన అంతేకాకుండా అక్కడికి రవి కూడా రావడం జరుగుతుంది 14వ తారీఖు నుంచి. అదే ప్లేస్లోకి 17వ తారీఖు నుండి బుధుడు కూడా రావడం జరుగుతుంది. అంటే రవి, శుక్ర, బుధులు సమసప్తమ స్థానాన్ని పొందుతారు ఈ వారంలో. అందువలన ఫస్ట్ పాయింట్ ఏమిటంటే వివాహమైనటువంటి వారికి కొద్దిగా అనీజీగానే ఉంది. ఎవరో ఒకరు సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తేనే మంచిది. ఇక్కడ ఈగో అనే ప్రాబ్లం ఏర్పడము, ఒకరినొకరు అనుమానించుకోవడము, అవమానించుకోవడము, పోటీ పడడం అనే తప్పుడు ఆచారాల్ని వదిలేసుకుని కానీ ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇది మనం గమనించాలి. అలాగే ఈ వారంలో చంద్రాష్టం కూడాను ఉంది. ఎలాగంటే ముఖ్యంగా తులారాశికి 10వ స్థానాధిపతి అయినట్టు చంద్రుడు సంచరించే విధానాన్ని చూసినట్లయితే 6వ స్థానంలోనూ 7వ స్థానము 8, 9వ స్థానాల్లో కూడా సంచరించడం జరుగుతూ ఉంది. తత్ఫలితంగా ఈ వారంలో 12వ తారీఖుని మనం వదిలేయవచ్చు. ఇక్కడ ముఖ్యంగా రావాల్సింది ఏమిటంటే ఏ రోజుల్లో మీకు చంద్రాష్టమం ఉందంటే మామూలుగా మంచిగా ఉన్నటువంటి రోజులు చూసినట్లయితే 11వ తేదీ, 12, 13, 14వ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అదే సమయంలో మీకు 14వ తేదీ కంప్లీట్గా కాకుండా 14వ తేదీ 12:57 వరకు అయితే బాగుంది. 12:58 14వ తేదీ నుండి చూసినట్లయితే 15వ తేదీ 16వ తేదీ కంప్లీట్గా కూడా చంద్రాష్టమం నడుస్తుంది. ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండగలిగితే మీకు వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే అక్కడ రాహు కూడా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే రాహు చంద్రులు అష్టమంలో వస్తారో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము, శ్వాస సంబంధమైన దోషాలు రావడము, ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా కనబడతాయి. పైపెంచి ఇక్కడ 9వ స్థానంలో కుజుడు సంచరించడం జరుగుతాం. ముఖ్యంగా 2వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు అలాగే 7వ స్థానానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది. 2, 7 అధిపతి అయినటువంటి కుజుడు 9వ స్థానంలో సంచరించడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు అదృష్టాన్ని తెచ్చే, ధనాన్నిచ్చే
వ్యాపారాల్లో కూడా కొన్ని గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనం జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. అంటే ఓపిక అవసరం ఈ వారంలో తులారాశికి చెందినటువంటి వారికి అని చెప్తున్నాను. అలాగే 3వ స్థానానికి 6వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు పంచమంలో సంచరించడం జరుగుతుంది. 5వ స్థానంలో సంతానాధిపతి సంచరిస్తే మంచిది ఉంటుంది, చెడుది ఉంటుందని చాలాసార్లు చెప్పాను. అయితే ఈ సందర్భంలో ఏమిటంటే 3 అనేది ఏమిటంటే ముఖ్యంగా కనిష్ట సోదరిమూలు కావచ్చు, థిక్ ఫ్రెండ్ కావచ్చు. అలాగే 6 అనేది ఏమిటంటే శత్రుస్థానము, అనారోగ్య స్థానము, అలాగే అప్పు సంబంధమైన స్థానం. అందువల్ల సంతానానికి ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టాలంటే అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ పెళ్ళి కూడా బిడ్డలు పుట్టినటువంటి వారు ట్రీట్మెంట్ కొరకైనా కానీ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన విషయము ఇప్పుడు కొద్దిగా చదువుకున్నటువంటి వారిలో ఎలా ఉంటుందంటే డిలేడ్ డిస్టర్బెన్స్ కనబడుతుంది. వారిలో ఏదైనా మనం ఒకసారి చెప్తే అర్థం చేసుకోలేని పరిస్థితిని కూడా వారు పొంది ఉంటారని కూడా చెప్తుంది. అలాగే 5వ స్థానానికి అధిపతి అయినటువంటి శని 4వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి మీ కుటుంబంలో స్త్రీల వలన మీకు సౌఖ్యం ఏర్పడుతుంది. కారు, వాహనాలు కొనాలన్నటువంటి ఆలోచనలను ప్రేరేపిస్తారు. తత్ఫలితంగా మీ కుటుంబంలో ఆర్థిక ఎదుగుదలని పెంచుకోవాలన్న ఆలోచనలు కలుగుతాయి. యాక్చువల్గా 4వ స్థానంలో శని ఉంటే సుఖస్థానం దెబ్బతినింది అంటాం. కానీ శని ఏ నక్షత్రాన్ని తీసుకుని సంవత్సర గ్రహం కదా, చాలా రోజులుగా శ్రవణ నక్షత్రంలోనే సంచరించడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ సరిపోతుందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. జనరల్ ప్రిడిక్షన్ వేరు, ఆ నక్షత్రంలో సంచరించేటప్పుడు చెప్పే ప్రిడిక్షన్ వేరేగా ఉంటుంది. అదే నిజమైంది కూడా. అయితే ఈ సందర్భంలో చూసినట్లయితే రాహు మీ రాశికి అష్టమంలో సంచరిస్తున్నప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, సుఖ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది, కుటుంబంలో అనుమానాలు కలిగి వారిని నిందించడము, అది వారి యొక్క వ్యసనములకు బారిన పడే విధంగా ఉండడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా సూచన ప్రమాణంగా నేను చెప్పగలుగుతున్నాను. అయితే ఈ వారంలో తులారాశికి చెందినటువంటి వారి నక్షత్రాలు చూసినట్లయితే చిత్తార్థం అంటారు. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ వారంలో అంటే ఒక విధంగా భార్యాభర్తల మీద అన్యోన్యత తక్కువగా ఉండడము, భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నటువంటి స్త్రీలకి అనుకూలంగా లేకపోవడము, ఇట్లాంటి ఇబ్బందులు కలుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కొన్ని తప్పులు చేయడము, చట్టబద్ధమైనటువంటి శిక్షలకు అనుభవించడము, ఇట్లాంటివన్నీ కూడా సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగా స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క స్త్రీల యొక్క ఆదరణ ఎక్కువ ఉంటుంది. వారు కోరుకున్నటువంటి ఐటమ్స్ని, నవీన వస్తువుల్ని కొనడానికి కొద్దిగా మీరు తికమక పడతారు. అయినా కానీ కొనడానికి ప్రయత్నం చేస్తారు. అప్పు చేసి మాత్రం కొనకుండా ఉంటే మంచిది. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది. మన దేశంలో ఉన్నటువంటి వారు అనవసరమైనటువంటి అవాంఛనీయమైనటువంటి కోరికల ద్వారా వారి చేతిలో ఉన్న డబ్బు అనారోగ్యకారకమైనటువంటి పనులకు ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గమనించాలి. అయితే ఈ వారంలో దుర్గామాతని ఆరాధన చేయడము, శివుని పూజించడం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వృశ్చికానికి అధిపతి అయినటువంటి కుజుడు షష్ఠమానికి కూడా అధిపతి అవ్వడము, ఇప్పుడు అష్టమ స్థానంలో సంచరించడం వలన కొద్దిగా అప్పుల బాధలు కలగడం కానీ, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు రావడము, శారీరక రుగ్మతను కలగడము, తర్వాత వచ్చి మనం ఊహించిన విధంగా కొన్ని చిన్న ప్రమాదాలు వాటిల్లడము జరిగే అవకాశాలు మాత్రము కనబడుతున్నాయి. ముఖ్యంగా సంతానం వలన విచారము, సంతానానికి ఖర్చు పెట్టడం కూడా జరిగే అవకాశం ఉందండి. అయితే 2వ స్థానానికి 5వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు సుఖస్థానమైన 4లో సంచరించడం వలన ముఖ్యంగా మీ కుటుంబంలో 10 మంది ఉంటే వారి పోషణ కొరకు ఒకరం కష్టపడితే వారి మీదనే ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడము, ఎవరు పనికి వెళ్ళలేని పరిస్థితి ఉండడం కూడా జరిగే అవకాశం ఉంది. దీన్ని అర్థం చేసుకుని మనం ఖర్చు పెట్టగలిగితే ఇబ్బంది ఏమి ఉండదండి. అలాగే చూసినట్లయితే 3వ స్థానానికి అధిపతి 4వ స్థానానికి అధిపతి అయినటువంటి శని ఇప్పుడు 3లోనే సంచరించడము చాలా యోగదాయకంగా ఉంది.
కనిష్ట సోదరి యొక్క కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. ఇన్నాళ్ళుగా ఏడుపు ముఖం వేసుకుని అనేకమైన కష్టాలు కలిగి వివాహ సమస్యలతో ఉన్నటువంటి స్త్రీలకి కొద్దిగా ఊరట కలగడం జరుగుతుంది. అందువల్ల వారికి ఆర్థిక ఎదుగుదల కూడా కావడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అదే సమయంలో ఇక్కడ 7వ స్థానానికి అలాగే మీ యొక్క 12వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఖర్చులు ఉంటాయి, అలాగే ఆదాయం ఉంటుంది, అప్పుల బాధలు తట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా స్త్రీల వలన పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడాను కొద్దిగా తగ్గడము, ఒకరి పట్ల ఒకరికి అసహనం ఏర్పడడం కూడా జరుగుతుంది. అందువల్ల అవమానాలు చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇది అవకాశం మాత్రమే. వ్యక్తిగత జ్యోతిష జాతక పరిశీలన చేయగలిగితే మాత్రమే పూర్తిగా మనం విశ్లేషణ చేయగలమండి. అదే 8వ స్థానానికి 11వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ సందర్భంలో చూసినట్లయితే 16వ తారీఖు వరకు నీచ పొంది 5వ స్థానంలో సంచరించడం వల్ల సంతాన యొక్క మనస్సు స్థిరంగా లేకపోవడము, కొన్ని తప్పుడు అడుగుల్లో వెళ్ళడం అనేది ఉండింది. కానీ ఇప్పుడు ఇక్కడ బుధుడు ఏం చేశాడంటే 17వ తారీఖు నుండి 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ యొక్క సంతానంలో ఈగోనెస్ పెరగడం అనేది ఉంటుంది. మీరు ఎక్కడైతే వృత్తి వ్యాపారాలు చేస్తుంటారో అక్కడ వచ్చినప్పుడు కస్టమర్స్తో కొద్దిగా రూట్గా బిహేవియర్ చేయడం కూడా ఉంటుంది. అందులో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే వ్యాపారం బాగా అభివృద్ధి చెందడమే కాకుండా మీకు ఆదాయం కూడా ఒక హ్యూజ్ అమౌంట్ ద్వారా రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అదే సమయంలో చూసినట్లయితే 9వ స్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి ఈ సందర్భంలో చాలా యోగవంతంగా ఉండడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 5వ స్థానంలోనూ 6వ స్థానం 7, 8వ స్థానంలో సంచరించడం వలన మీకు చంద్రుని యొక్క సంచారంలో చాలా అద్భుతమైన యోగాలు ఎలా వస్తున్నాయంటే 12వ తారీఖు, 13, 14, 15, 16వ తారీఖులు చాలా అనుకూలంగా ఉంది. అయితే 17వ తారీఖు మధ్యాహ్నం 12:59 నుంచి మాత్రము కొద్దిగా చంద్రాష్టం మొదలవుతుంది. కొద్ది కాలమే ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఎలాగా మీ తెలివితేటలను ఉపయోగించి తప్పించుకుని బయటపడతారో అది మీ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ ముఖ్యంగా మీ గురించి చెడ్డగా ప్రచారం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ చంద్రాష్ట సమయంలో మీరు ఒకటి చెప్తే వేరే వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకొని దాన్ని వేరే విధంగా గ్యాసిప్లోకి తీసుకెళ్లడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే 10వ స్థానాధిపతి అయినటువంటి రవి ఈ సందర్భంలో ఏదైనా పొజిషన్లో ఉన్నారో చూడాలి మనం. అయితే 13వ తారీఖు వరకు రవి 5వ స్థానంలో ఉండడం వలన సంతాన విషయంలో మీరు కంట్రోల్ చేయలేకుండా పోయినారు. అయితే 14వ తారీఖు నుండి రవి మేషరాశిలో ఉచ్చ పొందడానికి రావడం జరుగుతుంది. నూతన సంవత్సరం కూడా మొదలవుతుంది. ప్లవనామ సంవత్సరం మొదలవుతా ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ యొక్క ఆదాయం రెట్టింపు అవబోతుంది. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో అక్కడ మీకు గౌరవం లభించబోతుంది. ఉన్నతాధికారుల మన్నన లభించబోతుంది. చాలా యోగవంతంగా ఉంటుంది. మీ యొక్క స్టైల్ కూడా పెరగబోతుంది. మంచి స్థాయికి వెళ్తారు కూడా. ఇది మనం గమనించవచ్చు. అదే సమయంలో ఇక్కడ ఈ వారంలో మీరు తీసుకోవాల్సినటువంటి నక్షత్రాల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీరు గమనించాలి. అదేమిటంటే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న ఈగో సంబంధమైన సమస్యల్ని దూరం పెట్టి కానీ కలుసుకుంటే మీ మధ్య రతి మన్మథ ప్రేరణ అనేది ఉంటుంది. ఇది గమనించి ముందుకెళ్ళండి. విషయవాంఛతో మాత్రం మీరు చర్చ చేయకూడదు ఇంట్లో. అలా చేయడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. రెండవది ఏమిటంటే అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. రాజకీయ పరంగా కావచ్చు, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వారికి మీరు ఊహించిన దానికంటే కూడాను ఎక్కువ గౌరవము ఫలితం రాబోతుంది. మంచి ఫలితాలు రాబోతున్నాయి. అభివృద్ధి అనేది కొనసాగబోతుంది. అలాగా జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి 5 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు యోగవంతంగా ఉంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వపరమైనటువంటి విధానాల్లో వారికి వ్యతిరేకంగా మీరు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఇది మీరు గమనించాలి. అయితే దీని నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి? కొన్ని యొక్క సమస్యలు ఉన్నాయి కదా, వాటి నుండి బయటపడాలంటే కాళభైరుని పూజించడము, రుద్రాభిషేకం చేయడం ఈ వారంలో చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి
ధనుసు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు ఈ సందర్భంలో 3వ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అది అతిచారం ప్రభావం వల్ల. తత్ఫలితంగా ముఖ్యంగా మీ కుటుంబంలో అనేకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాల వలన ఉన్నత స్థాయికి రాబోతున్నారని చెప్పొచ్చు. అయితే ఇన్నాళ్ళుగా అన్నింటిలో కూడా నిరుత్సాహాన్ని, నిర్లిప్తతను పొందిన వారికి ఈ యొక్క వారం నుంచి చాలా యోగవంతంగా ఉంటుంది. ప్లవనామ సంవత్సరం ప్రారంభమైంది కనుక గురువు అతిచారం వలన మీకు ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అయితే 1కి 4 సార్లు ప్రయత్నాలు చేస్తే మీకు సుఖవంతమైన జీవితము గురువు ఇవ్వడం కూడా జరుగుతుంది. 2వ స్థానంలో 2వ స్థానాధిపతే సంచారం చేయడం వలన అది కూడా స్వక్షేత్రంలో అదృష్టం కలుగుతుంది. అయితే వాక్కులో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తే మంచిది. అయితే ఇక్కడ ముఖ్యంగా స్త్రీల్ని తప్పనిసరిగా కుటుంబంలో గౌరవించవలసినటువంటి అవసరము ఈ వారం కూడా కనబడతా ఉంది. అలాగే 5వ స్థానానికి 12వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ సందర్భంలో 7వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి మీ సంతానానికి కావచ్చు, అలాగే మీ భాగస్వామికి కూడా కొన్ని ఖర్చులు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. వారికి అది శుభ ఖర్చులకు కూడా భావించవచ్చు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అవి వస్తాయి. మనం ఊహించిన విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా భాగస్వామికి ఈ వారంలో చూసినట్లయితే అధిక కోపం ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. వారు ఎంత సోమరిగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతమంది యాక్టివ్గా ఉన్నా కానీ వారి పని వారు చేసుకోలేని అనారోగ్య పరిస్థితి కూడా పొందే అవకాశాలు కనబడతాయి. ఇది మనం గమనించాలి. ఆ గ్రహాలు తీసుకున్న నక్షత్రాలని మనం బేస్ చేసుకుని చెప్తున్నాం. అదే సందర్భంలో చూసినట్లయితే ఇక్కడ మీ రాశికి ముఖ్యంగా 6వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 11వ స్థానానికి కూడాను అధిపతి అవ్వడం జరిగింది. అందువల్ల వచ్చే లాభాలన్నీ కూడాను దేనికి ఖర్చు అవుతాయంటే అప్పుల బాధలకి, అనారోగ్య ఖర్చులకు అవుతాయి. ఎవరికి అవుతాయంటే మీ కుటుంబంలో ఉన్న సంతానానికి అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా మీరు ఏదైనా ఒక గోల్ అచీవ్మెంట్ చేయడానికి కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడాను బాగా చూసుకోవాలన్నటువంటి ఆలోచనతో వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మనం గమనించాలి. అలాగే 8వ స్థానానికి అధిపతి అయినటువంటి చంద్రుడు ఈ సందర్భంలో మీ రాశికి ముఖ్యంగా 4వ స్థానము, 5, 6, 7 స్థానాల్లో సంచరించడం జరుగుతూ ఉంది. అందువల్ల మీకు 15వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ కొద్దిగా అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు. పైపెచ్చు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 9వ స్థానానికి అధిపతి అయినటువంటి రవి 13వ తారీఖు వరకు మీ రాశికి 4వ స్థానంలో సంచరించడం వలన మీ కుటుంబంలో కొద్దిగా అన్ఈజీనెస్, కుటుంబ సభ్యులతో కలవలేకపోవడము, కుటుంబ సభ్యుల నుండి దూరంగా జీవించవలసి వచ్చి ఉంటుంది. అయితే 14వ తారీఖు నుండి రవి మేషరాశిలోకి ఉచ్చ పొందడానికి గోచారం చెందడం వల్ల మీ కుటుంబ సభ్యులతో కలవడమే కాకుండా మీకు ఇన్నాళ్ళుగా ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగాల్లో కానీ, రాజకీయ రంగాల్లో ఏదైనా పనులు జరగకుండా ఆగిపోయి ఉంటే శరవేగంతో జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇది మనం గమనించవచ్చు. అంటే మీకు భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు రవి భగవానుడు. అదే సమయంలో 10వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ సమసప్తమ స్థానానికి కూడా అధిపతి అయ్యడం జరిగింది. 16వ తారీఖు వరకు 4వ స్థానంలో ఉండడం, 17వ తారీఖు నుండి 5లోకి రావడం జరిగింది. కాబట్టి మీకు యోగవంతమైన జీవితం అనేది ఉంటుంది. ఉద్యోగరీత్యా ఉన్నతి, మీకు హోమ్ టౌన్కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశము, భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు ఒకవేళ ఒకే చోట పనిచేయాలనుకుంటే దానికి తగినటువంటి ప్రాసెస్ కొనసాగించడము, ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలత ఈ ఉద్యోగపరంగా ఉంది. వృత్తి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కూడాను అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కంప్యూటర్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు కావచ్చు, అలాగే లేత్ మిషన్ పెట్టుకున్నటువంటి వారికి కావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే
ఈ యొక్క రియల్ ఎస్టేట్ రన్ చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. అలాగే ఈ వారంలో నక్షత్రాల పరంగా చూసినట్లయితే మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత తగ్గడానికి అవకాశము ఉంది. దానికి కారణమే వారి కోపం అని చెప్పొచ్చు. వివాహ సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆస్తిపాస్తుల గొడవలు రావడము, మళ్ళీ సద్దుమణగడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే బోన్ సంబంధమైనటువంటి వ్యాధులు రావడము, మజిల్ సంబంధమైన కండరాల నొప్పి రావడం కూడా జరిగే అవకాశము మీ భాగస్వామి కుటుంబంలో కనబడుతూ ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో నవీన వస్తువులు కొనాలన్న ఆలోచన కనబడుతుంది. ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవాలన్న ఆలోచన కూడా కనబడుతుంది. కాకపోతే చర్మ సంబంధమైన దోషాలు కనబడడానికి అవకాశం ఉంది. ఇది గమనించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి కనిష్ట సోదరిమణుల కుటుంబాల్లో మెయిన్గా సంతాన సంబంధమైనటువంటి విచారం కానీ, వారి బిడ్డలు సరిగా మీరు చెప్పిన మాట వినకుండా పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారి కుటుంబం టీచర్స్ కుటుంబంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఈ వారంలో మీరేం చేయాలంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చేస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మకర రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలోనే సంచరించడం వలన, రెండవ స్థానానికి కూడా అధిపతి అవ్వడం వలన ధనానికి కొదువు లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. అదే సందర్భంలో స్త్రీలకు సంబంధమైనటువంటి విషయంలో అబ్డామన్కి కింద భాగం నుండి కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడానికి, యూటరస్ ప్రాబ్లం కానీ, యురైనరీ బ్లాడర్ దెబ్బతినడం కానీ అవకాశం ఉంటుంది. అందులో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే స్త్రీలు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు ఈ వారంలో. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్థికంగా ఎదుగుదల కూడా ఉంటుంది. ఎందుకంటే రెండవ స్థానంలో గురువు సంచరించడం జరుగుతాం. 12వ స్థానానికి అలాగే 3వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు ధనస్థానంలో సంచరించడం వలన చాలా యోగవంతంగా ఉంటుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. వేగవంతంగా అనేకమైనటువంటి మార్పుల్ని ఈ వారం పొందబోతున్నారు. ప్లవనామ సంవత్సరంలో మీకు అన్ని విధాలుగా అనుకూలతలు కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ కన్ఫ్యూజన్లో ఉంటారు. డబ్బు ఇంపార్టెంటా, లేకపోతే సంబంధాలు ఇంపార్టెంటా, బంధుత్వం ఇంపార్టెంటా, ఎవరు మంచి ఫ్రెండు, ఎవరు మనకి ద్రోహం చేస్తారు, ఎవరు మంచిగా ఉంటారు అన్నటువంటి కన్ఫ్యూజన్ అనేది మాత్రం ఉంటుంది. ఇది మనము జాగ్రత్తగానే ఆచితూచి మనం కానీ ముందుకు అడుగులు వేయగలిగితే ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించాలి. అలాగే చూసినట్లయితే ఇక్కడ 4వ స్థానానికి, మీ యొక్క రాశికి 11వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు 6వ స్థానంలో సంచరించడము చాలా యోగదాయకంగా ఉంది. లాభాల మీద లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి కావచ్చు, అలాగే జాబ్ చేస్తున్నటువంటి వారు, బ్యాంక్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి చాలా యోగవంతంగా ఉంది. మీకు రాజకీయ అండదండలు కూడా కలగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే చూసినట్లయితే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉన్నా కానీ అవన్నీ కూడా సర్దుమాటు చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 4వ స్థానానికి అలాగే 10వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సందర్భంలో 4వ స్థానంలో సంచరించడం జరుగుతాం. అంటే ఏమిటంటే ఇక్కడ మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే 4వ స్థానానికి అధిపతి, అలాగే 11వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుని గురించి చెప్పాను. కుజుడు వచ్చి షష్ఠములో సంచరిస్తున్నారు. అయితే 5వ స్థానానికి అధిపతి, 10వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 4లో సంచరిస్తున్నారు. అందువల్ల కుటుంబంలో మంచి సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. అందరూ హ్యాపీయెస్ట్ లైఫ్ని ఈ వారం పొందబోతున్నారు. ఆ యొక్క నూతన సంవత్సరం అనే ఒరవడి అనేది మీ ఇంట్లోనే కనబడుతుందని కూడా చెప్పొచ్చు. స్త్రీలు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ వారంలో, పురుషుల కంటే కూడా అని చెప్పొచ్చు. అదే సమయంలో ఇక్కడ 6వ స్థానానికి 9వ స్థానానికి అధిపతి అయిన బుధుడు ఇన్నాళ్ళు 16వ తారీఖు వరకు మీ రాశికి 3వ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల కనిష్ట సోదరిమణుల నుండి
కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి మాటలు వినబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. వారి కోసం మీరు అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడి ఉంటుంది. వారి కోసం మీరు కొన్ని త్యాగాలు కూడా చేయవలసి వస్తుంది. ఇబ్బంది పడి రచ్చలు రగడంలో కూడా దిగవలసిన పరిస్థితి ఏర్పడి ఉంటుంది. కానీ 17వ తారీఖు నుండి అవన్నీ కూడా నువ్వు మార్పులు చేసుకుని ఒక నూతనమైనటువంటి వరవడితో ముందుకెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే 17వ తారీఖు నుండి బుధుడు మేషరాశి అంటే మీ రాశికి 4వ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది. కాబట్టి యోగవంతంగా ఉంటుంది. వాహనాన్ని కొనడానికి అవకాశం ఉంటుంది. మీ తండ్రి మీకు అనుకూలిస్తారు. మీ తల్లి యొక్క సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. అందువలన ఏమవుతుందంటే ఎవరి దగ్గర అప్పు చేయాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలన్న విషయాలు కూడా తెలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ 7వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ వారంలో చూసినట్లయితే మీ రాశికి 3, 4, 5, 6 స్థానాల్లో సంచారం కొనసాగిస్తున్నారు. తత్ఫలితంగా మీకు ఈ వారంలో 11వ తేదీ, 12వ తేదీ, 16, 17 తేదీల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని చంద్రభగవానుడు కూడా అందించబోతున్నాడు. అష్టమ స్థానానికి అధిపతి అయినటువంటి రవి ఈ వారంలో 14వ తారీఖున 4వ స్థానంలోకి గోచారం చేయడము, ఆడ ఉచ్చ పొందడం జరుగుతుంది. కాబట్టి మీ కుటుంబంలో అనేకమైన సౌకర్యాలన్నీ కూడాను రాబోతున్నాయి. అవి మీ కుటుంబంలో ఉన్నట్టు స్త్రీలు పురుషులు ఇద్దరు కూడాను ఒక సమైక్యమయ్యి మాట్లాడుకొని మన కుటుంబం ఇన్నాళ్ళు వెనకబడింది, దీన్ని ఎలాగైనా డెవలప్ చేయాలి, అందరిలో కూడా మనం గొప్ప స్థానంలో నిలబడాలన్న ఆలోచనలు రేకెత్తించబోతున్నాడు రవి భగవానుడు ఉచ్చ స్థానంలోకి 4వ స్థానం సుఖస్థానంలోకి వచ్చి. అలాగా చూసినట్లయితే మీ యొక్క రాశికి 6వ స్థానానికి, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే 9వ స్థానానికి అధిపతి బుధుడు కూడాను ఇప్పుడు 4వ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఇలాగ మనం ఒక్కొక్క దాని గురించి ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే రాహు ముఖ్యంగా మీకు 5వ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. 11వ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది. ఇవి రెండు కూడా మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సంతాన విషయంలో వారు తీసుకునే నిర్ణయాలు మన కుటుంబ గౌరవాన్ని కాపాడే విధంగా ఉన్నాయా, లేదా మనం అభాస్పాలు అవుతామా అన్నటువంటి విషయాలు కూడాను మీరు చక్కగా వాటిని ఆలోచించి ముందుకు తీసుకుని వెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి కుటుంబంలో ధన ఆదాయాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వారు తీసుకునే నిర్ణయాలు చాలా స్లోగా ఉన్నాయి. మీకు కాంపిటేటివ్నెస్ అనేది కనబడట్లేదు. ధనాన్ని సంపాదించాలంటే క్షణము మారిపోతూ ఉంటారు ఎదుటివారు. వారు ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చి మనకు ధనం ఇస్తామంటున్నారో లేదా వ్యాపార విషయంలో మనకి ముందుకు వస్తారో అప్పుడే మనం నిర్ణయాలు తీసుకునే విధంగా మీరు ఉండాలి. చాలా డిలే డిస్టర్బెన్స్గా ఉంటుంది మీ ఆలోచనలు. అది ఒకటి మాత్రం మార్చుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే నవీన వస్తువులు కొనాలన్న ఆలోచనలు మిమ్మల్ని పురికొల్పుతాయి. మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు చాలా బ్యూటీగా అలంకరించుకోవడము, అందరిలో గొప్పగా మెప్పు తెచ్చుకోవాలన్నటువంటి అలంకార ప్రియంగా ఉండడం కూడా జరగబోతుంది. అది మన కుటుంబానికి లక్ష్మీ కళాంశాలను తెచ్చిస్తుంది. అలాగే ధనిష్ఠా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ కూడా మళ్ళీ స్త్రీల గురించే చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీ యొక్క గృహానికి ఈ వారమంతా కూడా స్త్రీలే లక్ష్మీదేవులుగా మెలగడం అనేది ఉంటుంది. వారిని గౌరవించండి ఉన్నత స్థాయికి రావడానికి. ఈ ప్లవనామ సంవత్సరంలో మీరు ప్రతి అడుగును కూడాను అంటే ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దర్ ఇస్ బిహైండ్ ఏ ఉమెన్ అన్నట్లుగా ఒక మనిషి ఒక మగవాని యొక్క సక్సెస్ వెనుక ఆడవారు ఉంటారన్న విషయము మీ జాతకంలో కంపల్సరీగా ఈ సంవత్సరం అంతా కనబడుతుంది. ఇది గమనించాలి. అయితే మీరు ఈ వారంలో లక్ష్మీదేవిని ఆరాధన చేయడము, అలాగే వనదుర్గాదేవిని పూజించండి. అసలు ఆగిపోయి ఉన్నటువంటి పనులు కూడాను సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాయి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కుంభరాశికి అధిపతి అయినటువంటి శని 12వ స్థానంలో సంచరించడం జరుగుతాం. ఇది వర్షగ్రహం కాబట్టి శ్రవణ నక్షత్రంలో చాలా రోజుల పాటు సంచారం జరుగుతూనే ఉంది. తత్ఫలితంగా ఈ వారంలో స్త్రీలకి కాలుకు సంబంధమైనటువంటి కొన్ని అనారోగ్య పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి, మోకాలు నొప్పులు రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
సీనియర్ సిటిజన్స్గా ఉన్నటువంటి వారికి వైద్య ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే జన్మరాశిలోనే ఇక్కడ 11వ స్థానానికి అలాగే 2వ స్థానానికి అధిపతి అయినటువంటి అంటే లాభ ధనస్థానాలకి అధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో ఉండడం చాలా అద్భుతంగా ఉంది. ఈ వారంలో కొత్త సంవత్సరం కూడా పుడతా ఉంది. ప్లవనామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి అధిక లాభాల మీద లాభాలు రావడానికి అవకాశాలని గురువు జన్మరాశిలో ఉండడం వల్ల జరుగుతూ ఉంది. జన్మరాశిలోనే గురువు కానీ బుధుని వంటి గ్రహాలు ఉంటే ఆ యొక్క రాశికి లేదా ఆ యొక్క జాతకులకు దిగ్బలం అనేది ఏర్పడుతుందని చెప్తుంది జ్యోతిష శాస్త్ర గ్రంథాలు. ఆ రీతిని చూసినట్లయితే ఇక్కడ గురువుకు ఉన్నటువంటి 5, 7, 9 దృష్టిలు కరెక్ట్గా సూట్ అవ్వడము, 5వ స్థానాన్ని 7వ స్థానాన్ని 9వ స్థానాన్ని గురువు తన యొక్క సమదృష్టి ప్రత్యేక దృష్టిలో చూడడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు, సకాలంలో వివాహం అవ్వడం కానీ, అలాగే పిల్లలకి మంచి ఉద్యోగాలు రావడము, అలాగే బేబీ బర్త్ కలగడము అంటే చిన్నపిల్లకాయలు పుట్టడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం కానీ, ఇతర దేశాల్లోకి వెళ్ళి నివాసాన్ని కొనసాగించడం కానీ జరిగే అవకాశాలు ఈ వారము ప్రారంభ దశలోనే కనబడుతున్నాయి. అలాగే చూసినట్లయితే ఇక్కడ 3వ స్థానానికి అధిపతి 2వ స్థానానికి అధిపతి జన్మరాశిలోనే ఉండడం జరుగుతుంది కాబట్టి ధనానికి ఏం కొద్దు ఉండదని చెప్పవచ్చు. అలాగే 3వ స్థానానికి 10వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు, ముఖ్యంగా తృతీయ దశమ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు 5వ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. అందువల్ల ఏమిటంటే చాలా అద్భుతంగా ఉంటుంది. 5వ స్థానం అనేది పూర్వపుణ్యస్థానం. అలాంటి స్థానంలో 3, 10 అధిపతి వెళ్ళినప్పుడు ఉద్యోగరీత్యా కానీ లేదా మీ యొక్క ప్రయత్నం కూడాను అన్ని విధాలుగా ప్రయత్నం లోపం లేకుండా సక్సెస్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు యోగవంతమైన జీవితం ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నటువంటి వారు మీ పిల్లలు ఎవరైనా కానీ, లేకపోతే ఉపాధ్యాయ వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ, అలాగే ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంటు, లా, చట్ట సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి చాలా యోగవంతంగా ఉంది మీ సంతానానికి. అలాగే ఇక్కడ 4వ స్థానానికి అలాగే 9వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు 3వ స్థానంలో సంచరించడం వల్ల మీ తల్లిదండ్రులకి చాలా అనుకూలంగా ఉంది. తల్లి కావచ్చు, తండ్రికి కావచ్చు చాలా యోగవంతంగా ఉంది. మీరు దగ్గరుండి చూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వారికి ఉన్నటువంటి హీట్ రిలేటెడ్ వ్యాధులు, ఆ దోషాలు అంటే ఈ యొక్క నడుము దగ్గర కొద్ది గడ్డలు రావడం కానీ, తొడల దగ్గర గడ్డలు రావడం కానీ, లేదా ఫైల్స్ సంబంధమైన దోషాలు కానీ, యూరినరీ బ్లాడర్ దోషాలు కానీ, యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే వాటన్నింటి దగ్గరుండి మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఈ వారం మీకు ఉంది. ఇది మీరు గమనించాలి. అదేవిధంగా 5వ స్థానానికి, ముఖ్యంగా 8వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు కూడాను ఈ సందర్భంలో 3వ స్థానంలోనే 17వ తారీఖు నుండి సంచరించడం జరుగుతుంది. అంతకు మునుపు 2వ స్థానంలో నీచ పొంది సంచరిస్తూ ఉన్నారు. అందువల్ల మీకేమైందంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, సంతానానికి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడి ఉంటుంది. కొన్ని ప్రమాదాలు జరిగి ఉంటాయి, ఫ్రాక్చరింగ్ సంబంధమైన దోషాలు కూడా ఉంటాయి. వాటన్నిటి కూడా ఖర్చు పెట్టారు. కానీ తదుపరి కాలంలో 17వ తారీఖు నుండి అంటే ఈ ఒక వారాంతం నుండి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మీ బిడ్డలు మీకు ఒక సందర్భంలో చేదుగా కొన్ని మాటల్ని వాళ్ళ నోటి నుండి మీరు వినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల కొద్ది బాధ, ఇన్ని సేవలు చేస్తున్నామే మేము నా బిడ్డలకి, కానీ వారు ఎందుకు మనం చెప్పింది ఒకసారి చెప్తే వినలేకపోతున్నారు, ఎక్కడ లోపం అన్నటువంటి ఆలోచన మీకు కలగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే చూసినట్లయితే ఇక్కడ 4వ స్థానంలో రాహు సంచరించడము, 10వ స్థానంలో కేతు సంచరించడం జరుగుతూ ఉంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ కేంద్ర స్థానాల్లో రాహుకేతులు సంచరించడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే ఏదైనా గృహ నిర్మాణం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పొలం దగ్గర మనం పంట పండించేటప్పుడు కానీ మన హద్దుల్లో మనం కంచె వేసుకొని అక్కడ మాత్రమే మన పనులు చేసుకోవాలి కానీ 1 ఇంచు అటు ఇటు వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చి అది కోర్టు వరకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో, ముఖ్యంగా ఉద్యోగాల దగ్గర మనం ఉన్నప్పుడు అక్కడ ఏమిటంటే కొన్ని ఇబ్బందికరమైన దోషాలు కనబడలేదు. అంటే ఎప్పుడైనా కానీ కేతు 10వ స్థానంలో ఉంటే వృత్తి వ్యాపారాలు చేసేవారు కానీ ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు పెడతారు. ఎప్పుడు పెడతారంటే మనం కరెక్ట్గా లేనప్పుడే.
అది కానీ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొద్దిగా అత్యాశకు పోకుండా ఉంటే మాత్రము ఈ వారంలో అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే అంటే 6వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు చక్కగా ఇప్పుడు మీ రాశికి 2వ స్థానంలోనూ 3, 4, 5 స్థానాలు సంచరించినప్పటికీ మీకు 2 రోజులు మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. 11వ తేదీ, 12వ తేదీ ఈ 2 రోజులు ఉపయోగించుకోగలిగితే మీకు యోగవంతమైన జీవితము రావడమే కాకుండా ధైర్యంగా ముందుకు అడుగులు వేయడము, మీరు ఇన్నాళ్ళుగా ఏదైతే కోరారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడం అనేది జరుగుతుంది. అదే సమయంలో 7వ స్థానాధిపతి అయినటువంటి రవి 3వ స్థానంలో సంచరించడం యోగవంతంగా ఉంది. 14వ తారీఖు నుంచి వచ్చే పొందడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ ఊరికి అలా రాయి వేస్తే చాలు, అది వెంటనే పోయి గురిగా తగిలిపోతుంది. అంటే ఏమిటి, మీ పని సక్సెస్ అవ్వబోతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అది ఎలాగంటే అనేకమైనటువంటి రంగాల్లో పనిచేస్తుంటారు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ రన్ చేస్తున్నటువంటి వారికి, అలాగే కంప్యూటర్ సంబంధమైనటువంటి సెక్షన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ హార్డ్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఉపయోగించుకోవడమే మీ యొక్క పని. అలాగే చూసినట్లయితే ఇక్కడ 10వ స్థానానికి అధిపతి అయిన కుజుడు 5వ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి టీచర్స్గా ఉన్నటువంటి వారికి కావచ్చు, లేదా ఇంతకుముందు పంచాయతీ బోర్డులో పనిచేస్తున్న వారికి అని చెప్పాను, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లా జడ్జెస్గా ఉన్నటువంటి వారికి, అలాగే బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వారికి చాలా యోగవంతంగా ఉంది. మీరు చాలా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ఈ వారంలో. అయితే ఇక్కడ ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఖర్చులుంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మీ కుటుంబంలో జరుగుతుంది. అలాగే శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే మీరు ఒక గృహ నిర్మాణాన్ని చేపడుతున్నారు, లేదా వాహనాన్ని కొంటున్నారు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అది ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలు, మీరు సర్వే అయిపోతారు. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ వారంలో చూసినట్లయితే మీకు అన్ని కలిసి రాబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రాజకీయంగా మీకు నామినేటెడ్ పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరెవరో తెలియనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు, కానీ అందరికీ మధ్యలోకి మీరు ఒక తలలో నాలుగులాగా ప్రకాశిస్తారు. అంత గొప్ప స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో మీరు చేయవలసిందంటే గణపతిని ఆరాధన చేయడము, హనుమంతుని పూజించండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీనరాశికి దశమ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు వ్యయ స్థానంలో సంచరించడం వలన ముఖ్యంగా అధికమైనటువంటి సంపాదన చేసినప్పటికీ కూడాను వ్యయం అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అవి ముఖ్యంగా శుభ ఖర్చులు కావచ్చు, లేదా అశుభ ఖర్చులు కూడా కావచ్చు. కారణం ఏమిటంటే గురువు వ్యయ స్థానంలో నుండి తనకున్నటువంటి 5, 7, 9 దృష్టిలతో 4వ స్థానాన్ని, 8వ స్థానాన్ని, 6వ స్థానాన్ని చూస్తున్నారు. 4 అనేది ఏమిటంటే గృహ నిర్మాణం కావచ్చు, తల్లికి ఆరోగ్య విషయం కావచ్చు, లేదా వాహనానికి సంబంధమైనటువంటి ఖర్చులు కావచ్చు. ఇవన్నీ కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. 6 అనేది ఏమిటంటే రుణ రోగం స్థానం. అది అందువల్ల శత్రు భయంతో కానీ, లేదా అప్పుల బాధలతో కానీ, అనారోగ్య ఖర్చులతో కానీ ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. 8 అనేది ఏమిటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనకు సంభవించే చిన్న చిన్న ప్రమాదాలు కావచ్చు, లేకపోతే మనం పొదుపు చేస్తాం, ఎల్ఐసి చేస్తాం, లేదా ఒక మ్యూచువల్గా ఏదో చేస్తాం, దాన్ని పొదుపుగా దాన్ని పెట్టితే రాబోయే కాలంలో ఉపయోగపడే విధంగా కూడా ఖర్చు అవుతుంది. ఇది శుభ ఖర్చుల కిందకు వస్తాయి. వైద్య ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవన్నీ కూడాను ఇవి అశుభ ఖర్చుల కిందకి రావడం అనేది జరుగుతుంది. ఇది మనం గమనించాలి. జనరల్గానే జ్యోతిష్ శాస్త్రంలో ఒక మాట ఉంది. అదేమిటంటే 10వ స్థానాధిపతి 12వ స్థానంతో కనెక్ట్ అయితే వచ్చే ఆదాయాలన్నీ కూడాను వ్యయ రూపంలో వెళ్ళిపోతుంటాయి అంటారు. అదే సమయంలో ఆ స్థానం ఏ భావాన్ని చూస్తా ఉంది, ఆ స్థానంలో ఉన్న అధిపతి అనేది మనం చూస్తే కొద్దిగా రిజల్ట్స్ కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ 2వ భావానికి 9వ భావానికి అధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో అంటే సుఖస్థానంలో సంచరించడం వలన కుటుంబంలో కొద్దిగా అశుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ వాటి నుంచి మనం బయటపడాలంటే ఒకటే మార్గం, కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా కానీ, లేదా తండ్రి చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టు కానీ వింటూ కానీ మీరు కానీ ప్రవర్తించగలిగితే ఈ వారంలో కూడాను అశుభాలన్నీ కూడా తొలగిపోయి శుభకార్యాలు కూడా ఇంట్లో జరగడానికి అవకాశాలు కనబడతాయి.
ఎందుకంటే ఆ భావాన్ని గురువు 12వ స్థానం నుంచి తన 5వ దృష్టితో చూస్తున్నారు కాబట్టి గురువు అంటే ఎవరంటే పెద్దలు చెప్పినట్టుగా మనం వినాలి ఈ వారంలో. అలా చేయగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు అక్కడికి వెళ్ళాడు 4వ స్థానంలోకి 13వ తారీఖున. ఇది మనం గమనించాలి. అలాగే 3వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు మీ రాశికి చక్కగా చెప్పాలంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా 2వ స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందని తెలుసా మీకు? ఆ ఇంటి యజమాని కంటే కూడాను అధిక శక్తి ఎవరికి ఉంటుందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీకి ఉంటుంది. అందువల్ల స్త్రీలు చెప్పినట్టుగానే వినగలిగితే మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ చేసుకుని ముందుకెళ్తారు. ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండానే కుటుంబం సౌఖ్యవంతంగా జీవిస్తుంది అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. అలాగే 4వ స్థానానికి చక్కగా 7వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు 16వ తారీఖు వరకు మీ జన్మరాశిలో నీచ పొంది ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను ఇంటికి చేసినా కానీ లేకపోతే మీకు భాగస్వామికి మీరు సహాయ సహకారాలు అందించినా కానీ అది అన్ని కూడాను ఇసుకలో పోసిన నూనెలాగా అయిపోతుంది. మన చేతికి రాదు తిరిగి. అన్ని కూడాను గోడ కొట్టిన సున్నంలాగా తయారవుతాయి. అయితే 17వ తారీఖు నుండి బుధుడు ఏం చేస్తున్నాడు? గోచారం చెంది మేషరాశి అంటే మీ రాశికి 2వ స్థానంలోకి ధనస్థానానికి రావడం జరుగుతుంది. కానీ అప్పుడైనా బాగున్నారంటే అక్కడ కూడాను మీకు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు పప్పులో కాలేస్తారు, అంటే నష్టపోతారు. అందువల్ల మీరేం చేయాలంటే అక్కడ పెద్దలేక ఆలోచనలు తీసుకోవాలి. మీకు అన్ని తెలిసినట్టుగా ఫీల్ అవుతారు. మీకు ఈగోనెస్ ఉంటుంది, ప్రౌడ్ ఉంటుంది, నాకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయన్నటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. ఇది మీరు గమనించాలి. అప్పుడు వాక్కుని సరిగా ఉపయోగించగలిగితే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. 5వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ సందర్భంలో మీ జన్మరాశిలోను ధనస్థానం 2, 3, 4 స్థానంలో సంచరించే సమయంలో ముఖ్యంగా 11, 12వ తారీఖులోను 15, 16, 17వ తారీఖులో అద్భుతంగా యోగిస్తున్నారు. అందువల్ల మనకి ఏమొస్తుంది అంటే మీ కుటుంబంలో సౌఖ్యవంతమైన జీవితం ఏర్పడుతుంది. ఎప్పుడంటే పెద్దల మాట విన్నప్పుడు అందరూ కలిసిమెలిసి జీవనాన్ని కొనసాగిస్తారు. ఇన్నాళ్ళు ఒకరు ఒక్కో సమయంలో భోజనం చేస్తుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి 11, 12 తారీఖుల్లో అందరూ కలిసి కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ మనం పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని మళ్ళీ పొందడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే 15, 16 తేదీల్లో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించడము, మీరు ఎప్పుడో కోరిన కోరికలన్నిటి కూడాను సర్వే అవ్వడము, అవన్నీ కూడా ఫలించడం జరుగుతుంది. 6వ స్థానాధిపతి రవి ఇన్నాళ్ళు మీ జన్మరాశిలోనే ఉన్నారు. అయితే 13వ తారీఖు వరకు అక్కడే ఉన్నారు. 14వ తారీఖు నుండి 2వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అయితే 2వ స్థానంలో అతను అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది రవి భగవానుడు. అయినా కానీ వారు చెప్పిందే మీరు విన్నట్టుగా ప్రవర్తించాలంటే ఆ కుటుంబంలో ఉన్న యజమాని ఏమైతే చెప్తారో అది మాత్రమే మీరు వినాలన్నట్టుగా ప్రవర్తిస్తే మాత్రం ఆ కుటుంబ వ్యవస్థ చెడిపోతుంది. అందరూ ఒకటే, నేను గొప్ప కాదు అన్నటువంటి భావంతో ఉంటారు. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరో ఒకరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటారు. 6 అనేది ఏంటి? జాబ్. 6వ స్థానాధిపతి 2లో ఉన్నారు. ఇప్పుడు 2లోకి వస్తున్నారు. అక్కడ ఉద్యోగం చేసి అక్కడ ఏ విధంగానైతే ప్రవర్తిస్తారో అందరినీ ఒక అజమాయిషీ చేసి డామినేట్ చేసి కంట్రోల్లో పెట్టుకుంటారు. అదే విధంగా కుటుంబంలో కూడా కంట్రోల్ చేసుకోవాలని చూస్తారు. అలా చూసినప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ చెడిపోతుంది. ఇది మీరు గమనించి ముందుకెళ్ళాలి. అలాగే 7వ స్థానాధిపతి గురించి నేను చెప్పాను. ఇలాగ ఒక్కొక్క స్థానం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ముఖ్యంగా 3వ స్థానంలో ఇక్కడ రాహు సంచరిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అక్కడికి చంద్రుడు వస్తాడు 15వ తేదీ 16వ తేదీల్లో. ఆ సందర్భంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను మీరు ఊరికలా రాయేస్తే చాలు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిపోతుంది. ప్రయత్నం చేసినంత మాత్రాన్ని మీకు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటాయి. అదే సమయంలో ఇక్కడ గమనించండి, కేతువు 9వ స్థానంలో ఉన్నప్పుడు కోర్టు సంబంధమైన వ్యవహారాలు సక్సెస్ అవుతుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అక్కడ చట్టబద్ధమైనటువంటి రీతిలో మీరు కానీ ప్రవర్తించగలిగితే మీకు సులభంగా స్థిర నివాసాన్ని కొనసాగించే విధంగా అక్కడ చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయి. అది కూడా మీకు ఉపయోగపడతాయి. అదే సమయంలో చూడండి, ఇక్కడ 11వ స్థానానికి 12వ స్థానానికి అధిపతి అయినటువంటి శని ఇప్పుడు 11లో ఉన్నారు. లాభవంతమైన జీవితాన్ని ఇస్తారు. ముఖ్యంగా స్త్రీలకి ఈ వారంలో ఫ్యాషన్ డిజైన్ చేస్తున్నటువంటి వారికి కావచ్చు, బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నటువంటి వారికి కావచ్చు, టైలరింగ్ పని చేస్తున్నటువంటి వారికి, టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి, అలాగే కూరగాయల సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎందుకంటే
శని లాభస్థానంలో సంచారం కొనసాగుతూ ఉంది కాబట్టి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఏ ఏ వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉండబోతుంది అని చూసినట్లయితే లాయర్లకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. జడ్జిలుగా పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే హార్డ్వేర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే అధిక ఖర్చులు ఉండడానికి ఇక్కడ మీకు దోహదం చేస్తుంది, ఇది గమనించాలి. అదే సమయంలో గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు కొద్ది కోపం తగ్గించుకొని ముందుకెళ్తే మంచిది. ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యాన్ని కాపాడుకొని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుందన్నమాట. రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి, పెద్దలు చెప్పినట్టు మాటలు వినాలి, తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే వచ్చిన డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టకుండా రాబోయే కాలం చాలా కఠినంగా ఉండబోతుంది కాబట్టి పొదుపు చేసుకుంటూ ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరొక వారము మళ్ళీ వారాశి ఫలాలతో కలవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.